ఈ పెళ్ళే మాకు అవసరం లేదు. ఏదో మా శ్రావ్య మీ అబ్బాయిని లవ్ చేసింది కాబట్టి ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. పెళ్లికి మీరు ఒప్పుకున్నారా? మీలాంటి ఇడ్లీ బండి వాళ్లకు మాలాంటి కోటీశ్వర్ల సంబంధం కల్లో కూడా రాదు. ఇప్పుడు మీరు కోటీశ్వర్లైతే ఒకప్పుడు మేం కూడా కోటీశ్వర్లమే. మాకు బంగ్లాలు, కార్లు, ఫ్యాక్టరీలు కూడా ఉండేవి. మీకు ఒకప్పుడుండేవి, మాకు ఇప్పుడున్నాయి. మేం దయతలిచి మీ సంబంధానికి ఒప్పుకున్నాం. అది మర్చిపోయి మాట్లాడకండి. ఆపు స్వాతి, ఈ పెళ్లి ఎవరి దయతోనూ జరగట్లేదు. అభిరామ్ మంచితనం వల్ల జరుగుతుంది. అతనొక్కడే మంచివాడైతే సరిపోదత్తయ్యా, చుట్టూ దొంగలున్నారు. మాటి మాటికి మీరు మమ్మల్ని దొంగలనడం బాగోలేదండి. వసుగారు, అసలు వీళ్లతో మాట్లాడొద్దునా? ఇంత అవమానం జరిగాక ఈ పెళ్లి అవసరమా? శ్రావ్యకి మరో మంచి సంబంధం చూద్దాం. పైకిలే అన్నయ్య, వెళ్ళిపోదాం. ఏంటబి ఇది? మనకు సిగ్గులేదా? పౌరుషం లేదా? వీళ్ళతో మాటలు పడాల్సిన కర్మేంటి మనకు? పైకిలే, వెళ్ళిపోదాం. ప్రపంచంలో వీళ్ళకి మాత్రమే కోట్లున్నట్టు ఎంత పొగరు చూపిస్తున్నారు. మా మామ్ డాడీ ఇక్కడ ఉండుంటేనా వీళ్ళ సంగతి చెప్పుండేదాన్ని. గొడవ వద్దు హారిక. సూత్రాలు కనిపించలేదన్న కంగారులో ఆవిడేదో అనింది, దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. శ్రావ్య పెళ్లి ఆగిపోతుందని భయపడుతున్నావు వదినా? ఇంతకు 100 రెట్లు మంచి సంబంధం తీసుకొద్దాం. అనవసరంగా ఆవేశపడక. చిన్న విషయాన్ని పెద్ద విషయం చేయకు. ఎవర్రా రాద్ధాంతం చేస్తోంది? ఇడ్లీ బండి వాళ్ళమని అవమానించారు, అయినా సహించాం. ఇప్పుడు దొంగలు అంటున్నారు, ఇంకా భరిద్దామా? కాసేపు ఉంటే హంతకులం అంటారు, ఒప్పుకుందామా? అత్తయ్య, అఖిల్, హారిక, ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండండి. బాబు లేవకు, కళ్యాణం జరిగే వరకు ఇక్కడే ఉండాలి. స్వామి, మంగళసూత్రాలే మాయమైనప్పుడు ఇక కళ్యాణం ఏంటి పంతులు గారు? నువ్వు ఆగమ్మా. అభిరామ్, అమ్మ వసుంధర, తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అన్యదా భావించకండి. జరగాల్సిన తంతు చూడండి. అవును, ఈ పెళ్లి మీకెంత ముఖ్యమో మాకు అంతే ముఖ్యం. ఎవరు తొందరపడకండి. అన్నయ్య, వదిన, సూత్రాలు ఎక్కడున్నాయో వెతకండి. ఇక్కడే ఎక్కడో ఉంటాయి. ఈ కళ్యాణం ఆగకూడదు, రేపు పెళ్ళి ఆగకూడదు. అందరూ వెతకండి, వెళ్ళండి. అలాగే. ఒక్క నిమిషం ఆగండి. వాళ్ళంటే నాకేం చులకన భావం లేదు. అలాగని మన గౌరవాన్ని తగ్గించుకోలేను. పెళ్లి కోసం చేయించిన మంగళసూత్రాలు కనిపించకుండా పోవడం అన్నది చిన్న విషయం కాదు. పెద్ద అపశకునం, అశుభం. పెళ్లికి ముందే తాళిపోయిందంటే పెళ్ళయ్యాక ఏం కోల్పోవలసొస్తుందో ఊహించుకోవడానికే భయంగా ఉంది. భయపడకండి, తప్పకుండా ఆ మంగళసూత్రాలు దొరుకుతాయి. అందరూ వెతకండి. అలాగే అభి. అమ్మా, ముహూర్త సమయం మించిపోయేలోపు మంగళసూత్రాలను తీసుకురండి. పదండి, వెతుకుదాం. పదగ్రాని. అందరూ జాగ్రత్తగా అన్ని వైపులు వెతకండి, త్వరగా వెతకండి.
మనవరాలి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని మనం కోరుకుంటే అడుగడుగునా అడ్డంకులొస్తున్నాయేంటి జయంతి? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడండి. శ్రావ్య పెళ్లి అభివాసుల సంకల్పం. ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళాగకూడదు. సూత్రాలు దొరకకపోతే పెళ్లి జరగదన్నారు బామ్మగారు. ఎలాగా పావని? మీరు కంగారు పడకండి, తప్పకుండా సూత్రాలు దొరుకుతాయి. వెతుకుతున్నాం కదా, వెతకండి. శుభవాణి కళ్యాణం జరిపిస్తుంటే ఇలా జరిగిందేంటండి? కంగారు పడకు సుమిత్ర, సూత్రాలు ఎక్కడికి పో, కళ్యాణం ఆగదు. అమ్మా సీతమ్మ, తండ్రి రామయ్య, మా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? తెలియక తప్పు చేస్తుంటే క్షమించండి. మంగళసూత్రాలు కనిపించకపోతే పెళ్లి ఆగిపోతుంది. పైగా మాపై దొంగలు అన్న నింద పడుతుంది. మీరే మమ్మల్ని కాపాడాలి. ఆ సూత్రాలు ఎక్కడున్నా కనిపించేలా చేయండి. మంగళసూత్రాలు కనిపించాయి. ఎక్కడ దొరికాయి బాబు? ధ్వజస్తంభం దగ్గర దొరికే బామ్మగారు. ఇక్కడ పెట్టిన మంగళసూత్రాలు అక్కడికెలా వెళ్ళాయి? ఇక్కడి నుంచి అక్కడికి ఎవరు తీసుకెళ్లారు? ఎవరో గిట్టని వాడు చేసిన పనిది. ఇక్కడ అందరం మనమే ఉన్నాం కదమ్మా, గిట్టని వాళ్ళు ఎవరున్నారు? మేమంటే గిట్టని వాళ్ళు ఉంటారులేండి. మా మీద దొంగలు అని నిందలు వేస్తారు. అంటే ఆ మంగళసూత్రాల్ని నేనే అక్కడ పెట్టానంటారా? ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేనట్టు ప్రవర్తించారుగా. ఈ పెళ్లి ఆపడం కోసం మీరే చేశారేమో. అఖిల్, ఏంట్రా మాటలు? అఖిల్ అన్న దాంట్లో తప్పే ఉందన్నయ్యా. మన టైం బాగుండి అదృష్టం కొద్దీ ఆ మంగళసూత్రాలు దొరికాయి. లేదంటే మనం దొంగలు అయ్యేవాళ్ళం కదా. ఆపొద్దినా, ఏదో ఆవేశంలో అన్న మాటలకి పెడార్థాలు తీయకు. కోపం వస్తే మాత్రం నిందలు వేస్తారా అత్తయ్య? మనల్ని దొంగలు చేస్తారా? జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన కార్యం చూడండమ్మా. మాకు అవమానం జరిగింది, దానికేం సమాధానం చెప్తారు? మా కుటుంబం తరపున నేను సారీ చెప్తున్నాను. ఇంతటితో ఈ విషయాన్ని మర్చిపోండి. మీరెందుకు సారీ చెప్తున్నారు మావయ్య? డౌట్ వచ్చింది, ఆ మాటే బయటికి చెప్పాను. అది తప్ప? తప్పు స్వాతి. నువ్వు మా ఇంటి కోడలువే అయినా ఆ ఇంటికి నువ్వు ఆడపడుచుతో సమానం. నువ్వు వాళ్ళని మీ పుట్టింటి వాళ్ళలా చూడాలి. నా పుట్టింటికి వీళ్ళకి పోలిక. హ్మ్. మా డాడీ డైమండ్ బిజినెస్ చేస్తారు, వీళ్ళలా ఇడ్లీలు అమ్ముకోరు. ఇంక చాలా ఆపవే. వాళ్ళు మనతో వియ్యం అందుకుంటున్నారంటే మనతో సమానమైనట్టే. నువ్వు గొడవలు పెంచకు, జరగాల్సిన తంతు చూద్దాం. ఇంకా ఏం చేస్తున్నారండి? గిచ్చి జోల పాడుతున్నారు, వాత పెట్టి మందు రాస్తున్నారు.
ఆపు సుమంగళి. శుభకార్యం జరగాల్సిన చోట రాద్ధాంతం ఎందుకు? వదిలే. ఇలా అన్నింటికి తలవంచుకుంటూ పోతే మనకి పరువు గౌరవం లేదనుకుంటారన్నా. అయినా వీళ్లతో మాటలు పడాల్సిన అవసరం మనకేంటి మావయ్య? అఖిల్, హారిక, ఆపండి. ఇక్కడ జరుగుతుంది శుభకార్యం. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, సర్దుకుపోవాలి. దయచేసి ఇంకెవరూ ఏమీ మాట్లాడకండి. పంతులు గారు, సీతారాముల మాంగళ్య ధారణకి ముహూర్తం అయిందన్నారు కదా, ముందు అది కానివ్వండి. అలాగే. మాంగళ్యధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతాం పూజితా ఫలసిద్ధిరస్తు. హరి ఓం. మాంగళ్యం తంతునా నేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నాం శివగే త్వం జీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ప్రాప్తిరస్తు. శ్రీరాజవిశ్వనాయ మహారాజాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం నమః భూతానాం ఆదిపితాయ శ్రీదే తదైతయోగరేవాయ విష్ణవే ప్రపదిపదే తదైతదపతిదే మంగళం సదీదవస్తం సరదీవహేక్షం ఆహారవస్తం ఓం నమామి విష్ణుం శివసాగం ఆయాయాత. ఆ బన్నీగాడు మన ప్లాన్ అంతా స్పాయిల్ చేశాడు. ఎవరు కనిపెట్టలేరనుకుంటే వాడు కనిపెట్టాడు. అవునే, లేదంటే ఈ పాటికి పెద్ద గొడవయ్యి పెళ్లి జరగదని చెప్పేసేవారు. మన అమెరికా ప్రయాణానికి నా రెండో పెళ్లికి లైన్ క్లియర్ అయిపోయేది. నువ్వు ప్లాన్ చేయబట్టే ఫెయిల్ అయిందే. అదే మేం ప్లాన్ చేసి ఉంటే వర్కౌట్ అయ్యేది. బాగుందిరా. అంటే నన్ను ఐరన్ లెగ్ అంటున్నావా? గోల్డెన్ లెగ్ అయితే మన ప్లాన్ సక్సెస్ అయ్యేది కదా ఆంటీ. మంగళసూత్రాలను కుంకుమలో దాచిపెట్టింది నేను కాదే, అఖిలే. నా వల్ల ఏ తప్పు జరగలేదు. ఇప్పుడేం చేద్దామో చెప్పవే. వేరే ప్లాన్ ఏదైనా ఉందా? ఏం ప్లానో ఏమో. మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి చేస్తున్నాడు. అంటే ఆ దేవుడే బన్నీకి ఆ మంగళసూత్రాలు కనిపించేలా చేశాడంటారా? మరిప్పుడు జరుగుతోంది దేవుడి పెళ్లి కదే. సీత మంగళసూత్రాలు దాచేస్తే శ్రీరాముడు ఊరుకుంటాడా? శిక్షిస్తాడు. ఆ మంగళసూత్రాలు కొట్టాలన్న ప్లాన్ నీదే కదా, మరి నీకేం కాలేదు కదా? దీనికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఎలా హారిక? ఫిట్స్ ఉన్నాయా? ఏమో నాకేం తెలుసు. అతయ్య 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 ఏమైంది అఖిల్? అతయ్యకి ఫిట్స్ వచ్చాయనన్నా. వదినకి మూర్ఛరోగం లేదే, హఠాత్తుగా ఎలా వచ్చింది? హాస్పిటల్కి తీసుకెళ్దాం అత్తయ్య. అక్కర్లేదు. సీతారాముల కళ్యాణం దగ్గర కుంకుమ ఉంటుంది, తీసుకురాపో. సుమంగళి, 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 జయంతి, సుమంగళికి కుంకుమ పెట్టు. కాసేపు తనని పడుకోనివ్వండి. మీరు తన దగ్గరే ఉండండి. ఆంటీకి ఏం కాదు కదా అఖిల్? ఏం కాదు, మహా అయితే ప్రాణం పోతుంది అంతేగా. ఇది బతుకుంటే ఎవరికి ప్రయోజనం? ఇంతటితో సీతారాముల కళ్యాణం పూర్తయింది. పూజలో కూర్చున్న జంటలు కంకణాలు కట్టుకుని పైకి లేవచ్చు. అమ్మా, కంకణాలు లేవేంటి?
అక్కడే ఉన్నాయి చూడండి పంతులు గారు. లేవమ్మా. సరిపోయింది. ఇందాక మంగళసూత్రాలు కనిపించలేదు, ఇప్పుడు కంకణాల వంతా? వీటినెవరు తీసుకెళ్లారో? నేను. ఆ కంకణాలు నువ్వు తీసావా? అవును, నేనే తీసి దాచాను. వాడినేం చేసుకుంటావు అఖిల్? మంగళసూత్రాల ప్లానే వర్కౌట్ అవ్వలేదు, మళ్ళీ కంకణాలు ఎందుకు దాయటం? కంకణాల వంకతో మళ్ళీ గొడవ జరిగి పెళ్లి ఆపేస్తారేమో అని. అటు చూడు అఖిల్, అక్కడ ఆంటీ హార్ట్ ఆగిపోయేలా ఉంది. దేవుడితో తమాషాలొద్దు, పెళ్ళాపటానికి వేరే ఏదైనా ప్లాన్ చేయొచ్చు. వెళ్ళే కంకణాలు ఇచ్చే. కంకణాలు తిరిగివ్వకపోతే అత్తయ్య నిజంగానే టపా కట్టేస్తుందంటావా? పోయేలా ఉంది అఖిల్. ఆ బాబు మనకెందుకు? పద ఇచ్చేసొద్దాం. పద 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 పద. జయంతి, అడుగడుగునా ఈ అడ్డంకులేంటి? యాదృచ్ఛికంగా జరుగుతోందా లేక ఎవరైనా కావాలని చేస్తున్నారా? అదే అర్థం కావడం లేదండి. ఇప్పుడు ఆ కంకణాలు కనిపించకపోతే ఏంటి పరిస్థితి? పంతులు గారు, వీటి గురించేనా మీరు వెతుకుతున్నారు? అవును బాబు, అవే. ఎక్కడ దొరికాయి మీకు? ఇందాక మంగళసూత్రాల కోసం వెతుకుతుంటే దొరికాయి. మళ్ళీ మేమే వీటిని తీసామని అనకండి. అసలే ఇక్కడ కొంతమందికి నోళ్ళు ఎక్కువ. సమయానికి కంకణాలు తీసుకొచ్చారు. పంతులు గారు, త్వరగా వాటిని కట్టించండి. సీతారాములను కలుసుకొని భార్యకు భర్త, భర్తకు భార్య 3 ముళ్ళు వేసి కంకణాలు కట్టుకోండమ్మా. ఇక అందరూ లేవండి, గుళ్ళోకి వస్తే హారతి ఇస్తాను. మరి ఎక్కువ గడువు లేదు. ఇవాళ నుంచే ఇరు కుటుంబాలు పెళ్లి పనులు మొదలు పెట్టాలి కదా? అవును పంతులు గారు, చాలా పనులున్నాయి. మన వైపు కూడా చాలా పనులున్నాయి మావయ్య. పాపం, అటువైపు ఏం పనులున్నాయి? వాళ్ళ అమ్మాయిని ఫ్రీగా పంపించేస్తున్నారు కదా. అలా తీసి పారేయకు స్వాతి. ఇది వాళ్ళింట్లో జరుగుతున్న మొదటి పెళ్లి. మొదటి పెళ్ళే ఇలా చీప్గా చేస్తే ఇక మిగతా వాళ్ళ పెళ్లిళ్ళు రిజిస్టర్ ఆఫీస్లో దండల పెళ్లిళ్ళ చేస్తారో ఏమో. మేం మరీ అంత లేని వాళ్ళం కాదండి. మాకున్నంతలో మా అమ్మాయిని గౌరవంగా పంపిస్తాం. గౌరవంగా అంటే ఎలా? మహా అయితే ఇంటి ముందు తాటాకుల పందిరి వేస్తారు, పేడతో కల్లాబి చల్లి ముగ్గులు వేస్తారు, ఏ కోటిలోనో చీపుగా కొన్న కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆ రోజు ఇడ్లీ బండిని మూసేసి ఆ ఇడ్లీలు మీరే తింటారు. ఏ ఆటోలోనూ పెళ్లి మండపానికి వస్తారు, అంతేగా. మేము ఎలా రావాలని మీరు కోరుకుంటున్నారు? తను తెలియక మాట్లాడుతుంది. మీరు ఎలా వచ్చినా మాకు అభ్యంతరం లేదు అభిరామ్. మాకు మీ మంచితనం నచ్చింది, కానీ ఈ ఆడంబరాలు ఆర్భాటాలు అవసరం లేదు. మనకవసరం లేకపోవచ్చు అత్తయ్య గారు, కానీ మన బంధువులు చుట్టాలకైనా మనం సమాధానం చెప్పాలి కదా.